హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో రుపోసో అప్లికేషన్ ఎలా యూస్ చేయాలి, అదేవిధంగా రుపోసో అప్లికేషన్ యూస్ చేస్తుంటే మనకేమైనా మనీ వస్తాయా, పేటిఎం క్యాష్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో రుపోసో అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, రుపోసో అని టైప్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. రుపోసోది ఆల్రెడీ మీకు తెలుసుంటే నో ప్రాబ్లం, తెలియకపోతే ఈ విధంగా మీరు సెర్చ్ చేసి మీ మొబైల్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే చూడండి, చూజ్ యువర్ లాంగ్వేజ్ అని వస్తుంది. మీకు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఓకేనా, కంటెంట్ మీరు దేంట్లో చూడాలి అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు అంటే అప్లికేషన్ అంతా మనకి ఇంగ్లీష్లోనే డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎందుకైనా మంచిది మీరు పేటిఎం నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత చూడండి, రుపోసో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మీకు సజెషన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఈ విధంగా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఏదైనా వీడియో నచ్చితే ఇలా లైక్ చేయాలి అంటే డబల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నాయి. దీన్ని మీరు వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. ఈ స్టేటస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ వీడియోకి డ్యూయట్ చేయాలి అంటే ఇక్కడ కొలాబ్ ఆప్షన్ ఉంటుంది. ఈ కొలాబ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ వీడియోకి ఏదైతే మీరు వీడియో కావాలనుకున్నారో దానికి డ్యూయట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి చూడండి. ఫిల్మీకి సంబంధించి కావాలా, రుపోసో స్టార్స్, ఇంకా చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఆ కేటగిరీస్ని బట్టి మీకు వీడియోస్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి, నేను పైకి అంటుంటే చాలా స్మూత్గా పైకి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా, ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. రుపోసో అప్లికేషన్ది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి రుపోసో అప్లికేషను చాలా బెస్ట్గా ఇది వర్క్ అవుతుంది అనమాట. దీంట్లో ఒక మంచి బెనిఫిట్ ఏంటో తెలుసా, మనం టిక్టాక్ చూసి ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసాము. బట్ రుపోసోలో ఏంటి అంటే మీరు చూసే ప్రతి వీడియోకి కొన్ని కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, మీకు రైట్లో కనిపిస్తున్నాయి చూడండి కాయిన్స్. ఆ కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక గంట రుపోసోని ఎంజాయ్ చేస్తూ వీడియోస్ చూస్తే మీకు కొన్ని కాయిన్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా, ఆ కాయిన్స్ని మీరు 5000 కాయిన్స్ అయిన తర్వాత మీరు మీ పేటిఎం క్యాష్లోకి హ్యాపీగా రిడీమ్ చేసుకోవచ్చు. మరి 5000 కాయిన్స్కి ఎంత మనీ వస్తుంది బ్రో అనుకోవచ్చు, చాలా తక్కువగానే వస్తుంది. 5000 కాయిన్స్కి మీకు 5 రూపీస్ అనేది రుపోసో వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, కాయిన్స్ అనే సెక్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, నా దాంట్లో 500 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, మీరు దీన్ని విత్డ్రా తీసుకోవాలి అంటే ఇక్కడ 500 కాయిన్స్ మీద క్లిక్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ టు పేటిఎం అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మీ పేటిఎం ఏదైతే ఉందో నెంబరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆ పేటిఎం నెంబర్ ఇచ్చేస్తే మీకు 5000 కాయిన్స్ అయిన వెంటనే మీ పేటిఎంలోకి వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాయి. ఒకవేళ మీరు పేటిఎం నెంబర్ని చేంజ్ చేయాలి అంటే చేంజ్ పేటిఎం నెంబర్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే పేటిఎం నెంబర్ని అప్డేట్ చేయాలనుకున్నారో ఆ నెంబర్ని ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ నెంబర్ చేసి అప్డేట్ నెంబర్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ అనేది అయిపోతుంది నెంబర్. ఓకేనా, ఈ విధంగా మనం రుపోసో ద్వారా ఎర్న్ చేయవచ్చు. ఇంకా చాలా వేస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు వీడియో పోస్ట్ చేసినందుకు దీంట్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, డైలీ మీరు చెక్ ఇన్ అయితే 200 బోనస్ కాయిన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఒకవేళ మీరు రుపోసో స్టార్ అయితే 5000 కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూశారు కదా, చాలా చాలా బాగుంటుంది రుపోసో అప్లికేషన్. నేను చాలాసార్లు యూజ్ చేశాను, ఎప్పటి నుంచో కూడా యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఏంటంటే కొంచెం యాడ్స్ అనేవి మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి, వాటిని మీరు భరించాల్సి ఉంటుంది. ఓకేనా, చూసుకోండి ఒకసారి, మీరు కూడా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీరు దీంట్లో వీడియో పెట్టాలి అంటే ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే పర్మిషన్స్ అన్ని అలౌ చేయమని అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని అలౌ చేసిన తర్వాత మీకు కెమెరాతో రికార్డ్ చేయవచ్చు. లేదు అంటే ఇక్కడ మీకు ఆల్బమ్స్లోకి వెళ్ళి మీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా ఉంటే అది డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు రుపోసో అప్లికేషన్లో. మీరు ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళాలంటే మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, ఏంటి కథ, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అవన్నీ ఇక్కడ మీకు ప్రొఫైల్ సెక్షన్లో చూపిస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది రుపోసో అప్లికేషన్ గురించి. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. అదేవిధంగా రుపోసో అప్లికేషన్ని మీరు ఇంతకుముందే యూజ్ చేశారా, యూజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.